ఆత్మగౌరవమే జైబీం ఆయుధం. ఇది ప్రధానంగా జైబీం దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్త. ఆత్మగౌరవమే జైబీం ఆయుధం అనేటువంటి ప్రధానం. ఆత్మగౌరవాన్ని మించింది ఏది లేదు. ఆత్మగౌరవాన్ని మించింది ఈ సమాజంలో డబ్బు, హోదా, పలుకుబడి, ఇంకా ఏమంటావు వైరుధ్యాలు, బంగారాలు, ఇవన్నీ ఏవి మన కిందికి ఏది రాదు. కానీ ఆత్మగౌరవం చచ్చేంత కాలం కూడా మన వెంట ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా మనకు తోడుగా నీడగా మనం బ్రతికున్నంత కాలం ఏ విధమైన పేరు ఉందో అదే పేరు కూడా నిలబెట్టేదే ఆత్మగౌరవం. అందుకోసమే ఆత్మగౌరవ నినాదం జైబీం నినాదం. అందుకోసమే ఈ ఆయుధంగా, ఇదే మా శ్వాసగా, ఇదే మా ఊపిరిగా, ఇదే మా జీవితాంతం మేము పడేటువంటి కష్టము, మేము పడేటువంటి తపన ఈ ఆయుధం కోసము, ఈ అక్షర ఆయుధం కోసమే అనేటువంటి ప్రధానంగా ఉంటుంది. అందుకోసమే నేను ఎంత తిప్పలపడ్డా, ఎంత కష్టపడ్డా, నాతో పాటు నా సొంత తమ్ముడు, నా తమ్ముడితో పాటు అనేక మంది ఎంప్లాయీస్ కూడా, వాళ్ళందరూ కూడా మాది ఒకటే ఆశయం, 24 గంటలు జైబీం ఆయుధాన్ని తీసుకుపోవాలి. జైబీం ఆయుధం సమాజానికి ఉపయోగపడాలి. ఈ ఆయుధం వెనక ఉన్నటువంటి ఎందరో ప్రాణత్యాగాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 4 పిల్లల త్యాగము, అనేక మంది వివిధ రకాల హింసలకు గురి చేసి, అనేకమైనటువంటి అవమానాలకు గురి చేసి, ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరిగినటువంటి ఆయుధాన్ని ఈ నేటి సమాజంలో మోయడం అంటే కత్తిమీన సాము లాంటిది. అయినప్పటికీ కూడా మోస్తూనే ఉన్నాము. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంతమంది భయంకరమైనటువంటి దాడులు చేసేటువంటి ప్రయత్నాలు చేసినా, ఎన్ని విధ్వంసాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేసినా, ఎన్ని నిందలు వేసేటువంటి ప్రయత్నాలు చేసినా, వాళ్ళందరికీ కూడా నేను చెప్పే సమాధానం జైబీం సమాధానమే. ఆ సమాధానమే ఈరోజు జనవరి 2వ తారీఖు మీకు కళ్ళ ముందు తీసుకురావడం జరిగింది. ఆయుధము ఇవాళ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆయుధము, ప్రతి ఒక్కరి గుండె చప్పుడుగా ఈరోజు వినిపించేటువంటి ఆయుధము, ఈ ఆయుధమే జైబీం నినాదం. ఈ నినాదం బలపడాలి, అంబేద్కర్ ఆశయం నిలబడాలన్నటువంటి ఒక బలమైన సంకల్పంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది, ఇవాళ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మందికి ఇవాళ మేము ఆదరించే, అభిమానించే అటువంటి అనేక మంది ఇలా గుండెల మోసేటువంటి నినాదం జైబీం నినాదం. ఈ నినాదాన్ని ప్రతి ఒక్కరు కూడా సొంతం చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది సో కాల్స్ ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ దళితవాదాన్ని చెప్పుకునేటువంటి వాదులు కనీసం టీవీ ఛానల్ కూడా చూసేటువంటి పరిస్థితి, కనీసం ఈ నినాదాన్ని ఉన్నదా లేదా అనేటువంటి కన్ఫ్యూజ్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాను. అందుకోసమే వాళ్ళందరికీ కూడా ఇవాళ కనువిప్పు కలగాలన్నటువంటి ఒక లక్ష్యంతోనే, కనువిప్పు కలగాలి. ఇవాళ ఉన్నటువంటి ఏ కులం, ఏ మతం అయితే, ఏ ప్రాంతం కోసం అయితే, ఏ కులం, ఏ మతం అయితే వారి కోసం పనిచేస్తుందో, ఇవాళ వాళ్ళ ఆత్మగౌరవం కోసం పనిచేసేటువంటి అనేకమైనటువంటి టీవీ ఛానల్స్ ఉన్నాయి. ఆత్మగౌరవం కోసం ఉన్నటువంటి అనేక మంది ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి అనేక పీఠాధిపతులు ఉన్నారు. కానీ మన నినాదాన్ని మోసేటువంటి నినాదం ఎవ్వరు కూడా లేరు. మన నినాదాన్ని మోయడానికి రాజకీయంగా వాడుకునేటువంటి అనేక మంది బహుజనవాదులు అని చెప్పుకునేటువంటి వ్యక్తులు కానీ, అనేక మంది అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులు కానీ, అనేక మంది దళిత వాదాన్ని మోసేటువంటి వ్యక్తులు కానీ ఈ నినాదాన్ని వాడుకుంటారు తప్ప ఈ నినాదాన్ని మోసేటువంటి పరిస్థితి కూడా తీసుకురారు. ఎందుకోసం నేను ఇంత క్లారిటీ చెప్తానంటే, ఈ నినాదాన్ని మోయడం అంటే కత్తిమీన సాము లాంటిది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో, ఎప్పుడు ఎలాంటి నుంచి ఎక్కడి నుంచి ఎలాంటి భయం, ఎక్కడి నుంచి ఏమైపోతుందో, ఎక్కడి నుంచి ఎలాంటి పంజా మన మీద పడుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో ఇవాళ మన అక్షరాలకు పదును పెట్టి ఆత్మగౌరవం కోసం నిలబడ్డటువంటి నినాదము ఈరోజు ప్రతి ఒక్కరి గుండె చప్పుడుగా ఉండి, ఈరోజు జైబీం నినాదం పార్లమెంట్ సైతము, ఇవాళ మోడీ సైతం కూడా జైబీం అనే విధంగా ఇవాళ చేసినటువంటి ప్రయత్నం చేసి ఇవాళ ఆ నినాదాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా 24/7 ఆ నినాదం ఇవాళ బతికుందంటే జైబీం టీవీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. 8 సంవత్సరాల సుదీర్ఘ ప్రయత్నంలో అనేక మంది అవమానాలు పడ్డ, అనేక మంది ఇబ్బందులకు గురి చేసిన, అనేక మంది చంపేటువంటి ప్రయత్నం చేసిన, అనేక మంది కేసులు పెట్టి బనాయించేటువంటి ప్రయత్నాలు లేసినా కూడా వెనక్కి తగ్గకుండా ఆత్మగౌరవం అమ్ముడు పోదాని రాష్ట్ర ముఖ్యమంత్రుల మీద, దేశ ప్రధాని మీద ఇవాళ ఉన్నటువంటి పోటీ చేసి ఆ నినాదాన్ని బలపరిచిన నేపథ్యంలోనే ఈరోజు పార్లమెంట్లో సైతం కూడా అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఇవాళ జైబీం ప్లగార్డ్స్ పెట్టుకొని ఇవాళ వివిధ రాష్ట్రాల అసెంబ్లీలో కూడా జైబీం జైబీం అంటుంటే ఇవాళ ఎంత గర్వంగా ఉందో ఇవాళ నేను చాలా గర్వపడుతున్నాను. ఇది నా ఒక్కడి గర్వమే కాదు, ఇవాళ ఉన్నటువంటి ప్రతి ఒక్క 140 కోట్ల మంది జనాభాలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఉన్నటువంటి అనేక మంది అంబేద్కర్ని ప్రేమించేటువంటి వాళ్ళందరికీ కూడా ఇలా గర్వపడుతున్నారు. 140 కోట్ల జనాభాలో 130 కోట్ల జనాభా ఇవాళ సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది.
ఇవాళ ఎంత బలంగా ఉందంటే అంత బలంగా ఉంది. అందుకోసమే గర్వంగా ఆత్మగౌరవం కోసం జైభీం నినాదం ఇవాళ ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. ఈ నినాదాన్ని మోసేటువంటి దమ్ము ధైర్యం కూడా ఉండాలి. ఇవాళ ఉన్నటువంటి అనేక సందర్భంలో అనేక మంది ఇవాళ విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎందుకోసం అంటే ఇక్కడ దళిత అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ వల్ల ఇవాళ అణచివేతకు గురైపోతున్నటువంటి ఈ సమాజంలో చాలా వరకు ఇవాళ అగ్రవర్ణ భజన చేసేవాటి ఎస్సీలో ఉన్నటువంటి అనేక మంది భోజనవాదం అని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా భజన చేయడం వల్ల ఇవాళ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ కూడా తట్టుకొని నిలబడి ఇలా ఆత్మగౌరవ నినాదాన్ని కూడా మోసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఆత్మగౌరవమే జైభీం ఆయుధం, ప్రజా శ్రేయస్ కోసం నిరంతరం పనిచేస్తున్నాం. కోట్ల గొంతుకై గర్జిస్తున్న జైభీం నినాదం నిస్వార్థ పని నిలవెత్తు గౌరవన్నిస్తుంది. సవాళ్లను పెను సవాళ్లను ఎదుర్కొని నిలబడుతున్న జైభీం సంస్థ మేము సామాన్యులమే అయ్యుండొచ్చు కానీ మా నినాదం కోట్ల ప్రజల ఆశయం. డాక్టర్ బరిగెల శివ, మా నినాదము చిన్నగా ఉండొచ్చు కానీ నినాదం వెనుక ఉన్నటువంటి కోట్ల మంది గుండె చప్పుడు ఉంది, కోట్ల మంది ఆయుష్ ఉంది, కోట్ల మంది నినాదం ఉంది, కోట్ల మంది గర్జించే సింహాల్లాగా మారేటువంటి రోజు రాబోతుంది. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి ఆత్మగౌరవం ఎప్పుడు కూడా అమ్ముడు పోదు. ఆత్మగౌరవం మించింది ఏది లేదన్నటువంటి ప్రధాన వార్త కూడా నూతన సంవత్సరం సందర్భంగా రాసినటువంటి ప్రధాన వార్త చూస్తున్నాం మనం. ఒక పక్కన మోడీ పైన, మరో పక్కన రాష్ట్రాలు ఉన్నటువంటి ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మీద కూడా రాజ్యాంగం పట్టుకొని ఇలా రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణ స్వీకారం చేసేటువంటి సందర్భంలో, రాజ్యాంగాన్ని పట్టుకొని నామినేషన్ చేసే సందర్భంలో ఈ నినాదం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే అంతవరకు వెళ్ళిపోయింది. చిన్న పని చేస్తే ఇంటెలిజెన్స్ రిపోర్ట్, పోలీస్ రిపోర్ట్ వాళ్ళందరూ కూడా మన నిఘా వ్యవస్థ ఉంటుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, ఒక దేశ ప్రధాని మీద ఇలా ఉన్నటువంటి అణగారిన వర్గాల కోసం ప్రశ్నించే గొంతుగా ఉన్నటువంటి ఈ వాయిస్ను ఎంతవరకు ఇలా ప్రపంచానికి వెళ్ళిపోయింది, ఎంతవరకు ఇలా ఉన్నటువంటి ఇంటలెక్చువల్ మేధావుల మైండ్లోకి వెళ్ళిపోయిందో ఇవాళ నేను గర్వపడేటువంటి నినాదం. అందుకోసమే జైభీం నినాదం. ఇవాళ ఎవ్వరు ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని అబండాలు సృష్టించినా, ఎన్ని కుట్ర కుతంత్రాలు చేసినా, పేబ్ ఎక్సర్సైజ్ చేయకపోయినా, అవమానాలకు గురి చేస్తున్నా, ఇలా కరోనా లాంటి విపత్కరమైనటువంటి సందర్భం వచ్చినా కూడా అణిచివేసేటువంటి ప్రయత్నాలు చేసినా ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా అంబేద్కర్ చెప్పిన ఒకే ఒక్క నినాదం, నా ఆశయాన్ని ముందు తీసుకెళ్ళాను కానీ వెనక్కి లాగొద్దని చెప్పిన ఒకే ఒక్క ఆ మాట కోసము ఈరోజు ప్రాణమైన వదిలిపెట్టుకొని సిద్ధంగా ఉన్నాం. కానీ ఆయన ఆశయాన్ని ముందు తీసుకోవాలని ఒక బలమైన సంకల్పంతో ఇవాళ ఉన్నటువంటి దళిత సమాజం అంతా అనేకమైనటువంటి నిందలు, అవమానాలు మోసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా నేను ఉన్నాను, రాబోయే రోజుల్లో ఉంటాను, ప్రతి ఒక్కరికి కూడా ఆయుధంగా ఉన్నటువంటి నినాదం బలపడాలని ఈరోజు మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ నినాదము ప్రజా శ్రేయస్ కోసము నిరంతరం పనిచేస్తున్నాం. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు పని చేయకపోతే ప్రభుత్వాల మీద రాసి ఇవాళ ప్రభుత్వాలను కూడా మేల్కొల్పుతున్నాం. ఇవాళ ప్రజలకు అన్నం చెప్తే ప్రజలను చైతన్యం చేసి ఇవాళ ప్రభుత్వం ఏ విధంగా తప్పులు చేసిందో ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా గొంతుకగనైనం. ఇవాళ ఉన్నటువంటి దళిత భోజన నినాదానికి ఇవాళ అడ్డంకులు సృష్టించినటువంటి అనేక మంది కూడా ఇలా కనువిప్పు కలిగే విధంగా ఇవాళ నిలబడుతున్నాం. ఇవాళ భారత రాజ్యాంగం ప్రమాదం ఉందంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్న బాధ్యత భారతదేశంలో 140 కోట్ల మంది భారతీయులని ఇవాళ ప్రశ్నించే గొంతుకలై ఇవాళ మా కథలు రారా, ఇవాళ మీరు రాసేటువంటి అక్షరాలు ఇవాళ ఆయుధాలై ఇవాళ గర్జించే సింహాల్లాగా ఇవాళ పార్లమెంట్లో ఇలా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇవన్నిటికీ నినాదమే జైభీం నినాదం. ఈ ఆశయాన్ని నేను కాకపోతే ఇంకెవరైనా మొయ్యొచ్చు కానీ మొయ్యాలన్న లక్ష్యంతో ఇలా అలు పెరిగని పోరాటం చేసుకు 24/7 నిరంతరము ఇదే ప్రయాసంగా చేస్తున్నాం. ఇలా ఉన్నటువంటి అనేకమైన టీవీ ఛానల్ని, అనేక మంది ఇలా యూట్యూబ్ ఛానల్, అనేక మంది ఇలా ఉన్నటువంటి అనేక మంది రక్షణ రాశాలను ఎందుకు ఇలా మనలాగా రాయలేకపోతున్నారు, ఇలా మనలాగా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు, మనలాగా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు ఇలా వాళ్ళంతా కమర్షియల్గా ఉన్నారు, ఇలా మనం ఎందుకు కమర్షియల్గా లేకుండా పోయినాం, ఇలా మనం ఎందుకు డబ్బును సంపాదించలేదు, ఇలా మనం ఎందుకు డబ్బు కోసం ఆలోచించట్లేదు, మనం ఎందుకు అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించి విలాసవంతమైన జీవితాలు ఎందుకు గడపలేకపోతున్నాం, మనం ఎందుకు ప్రపంచంలో ఎందుకు మనం వెళ్ళట్లేదు. ఈ నినాదం ఎంత బలపడ్డది. ఈ నినాదం వెనుక ఉన్నటువంటి కఠినమైన శ్రమను నమ్ముకున్నటువంటి అనేక మంది భోజన బిడ్డలు, అనేక మంది దళిత భోజన బిడ్డలు, ఇలా అనేక మంది ఓబీసీ బిడ్డలు, అనేక మంది అగ్రవర్ణాలు ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగాన్ని గుర్తించి ఇలా అంబేద్కర్ గారికి ఎక్కడ చూసినా కూడా నిరాజనలు వరికేటువంటి పరిస్థితి ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ కులం మతం అని ఇవాళ ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్ వేసుకొని అక్కడనే ఆగిపోయి మీ జీవితాలను ఇలా ఆగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే జైభీం టీవీ ఛానల్లో ఇది మన గుండె చప్పుడుగా, ఇది మన ఆత్మగౌరవ నినాదంగా, ఇది ప్రశ్నించే గొంతుకగా, ఇవాళ ఉన్నటువంటి ఎవరికి అమ్ముడుపో నినాదంగా, ఇవాళ ఉన్నటువంటి ఏ పార్టీ వచ్చినా, ఏ మతం వచ్చినా, ఏ కులం వచ్చినా, ఎవరికైనా తప్పు చేస్తే
ఇవాళ ప్రశ్నించే గొంతుక ఏ కులాన్ని ఏ మతాన్ని వెనకేసుకురాదని చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉన్న ఏకైక నినాదం జైభీం నినాదం, జైభీం ఆత్మగౌరవం మాత్రమే. ఇవాళ ఎవడున్నా, ఎంత పెద్ద కోటీశ్వర్ బిల్ గేట్స్ లాంటి వ్యక్తులున్నా, మోడీ లాంటి వ్యక్తులున్నా, ఇవాళ ఎంతమంది పెద్ద పెద్ద మేధావులు లక్షల కోట్ల రూపాయలున్నా జైభీం కిందికి ఎవరు కూడా సమానం కాదు. జైభీం నినాదం ప్రతి ఒక్కరి ఆత్మగౌరవ నినాదం. అందుకోసమే నినాదాన్ని కూడా గుండెలు మోస్తూ అనేకమైన ఇబ్బందులు మోసేటువంటి ప్రయత్నం చేసేటువంటి సందర్భం కూడా ఉంది. మంచిని మంచి, చెడును చెడు అనగాల దమ్మున్న దినపత్రిక జైభీం నినాదాన్ని విశ్వవ్యాప్తిలో బలపరిచేలా కృషి చేస్తుందని డాక్టర్ బరిగల శివ వ్యాఖ్యానించారు. మంచిని స్వీకరిస్తాం, చెడును కూడా స్వీకరిస్తాం అంటూనే లోతైన నిందలకు కాలానుగుణంగా సమాధానం చెప్తున్నామన్నారు. ఎంత అంచివేస్తే అంత ఎదిగి చూపించగల సత్తా జైభీం సంస్థ కలదన్నారు. ఆస్తుల కోసం మారడబడే వాళ్ళం కాదని కాలాన్ని నమ్ముకొని అక్షరం పదజాలతో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నామన్నారు. ఆటుపోటులు మా కొత్తేం కాదు అంటూ జీవితాంతం ప్రజా శ్రేయస్ కొరకు పోటలకి అంకితమై పోతున్నామన్నారు. నిజాయితీకి నిదర్శనంగా నిలవడంలో ప్రజా సమస్యల పట్ల ప్రభుత్వాన్ని మెప్పిస్తూ అధికార యంత్రాంగాలతో పోరాటాలు చేస్తున్న జైభీం లక్ష్యం గొప్పదన్నారు. ప్రభుత్వాలు పనితీరును మెచ్చుకోవడంతో పాటు వ్యతిరేకించాల్సిన పరిస్థితులను కల్పించబడినప్పుడు ఖచ్చితంగా వ్యతిరేకిస్తామన్నారు. ఆర్థిక ఇబ్బందులతో అలమటిస్తున్నప్పటికీ జైభీం టీవీ ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఎక్కడ రాజీపడడం లేదన్నారు. మేము సామాన్యులే కావచ్చు, కానీ జైభీం నినాదాన్ని విశ్వవ్యాప్తికి చేరవేయడంలో ఎనలేని కృషి పోరాటాలు సంకల్పిస్తున్నామన్నారు. అలనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించే క్రమంలో ఎనలేని నిందలు అవమానాలు ఎదుర్కొన్న రీతిగా నేడు జైభీం నినాదాన్ని మోస్తున్న జైభీం సంస్థ పత్రిక టీవీ రంగాల రూపంలో నేను కూడా అదే తరహా అవమాన నిందలు భరిస్తున్నామన్నారు. ఉన్నతమైన భావాజాలం కలిగిన వాళ్ళు కులమత భేద వర్గం లేకుండా జైభీం నినాదాన్ని గౌరవిస్తూ సామాన్యులకు అండగా నిలుస్తుంటే అంబేద్కర్ వారసులమని చెప్పుకునే అసలు సిసలైన మేధావులు అటు అంబేద్కర్ ఆశయాన్ని ఇటు జైభీం నినాదాన్ని అంటిముట్టిగా జీవిస్తూ భారత రాజ్యాంగ రక్షణ వ్యతిరేక శక్తులతో సహవాసం ఏర్పరచుకొని రెడ్డి వెలమ దొరల సంపన్న వర్గాల కన్నా గొప్పలమని అనిపించుకున్నటకు తెగ గాబరపడుతున్నారు. సామాన్యుడైన నేను పత్రికా రంగంలో కొనసాగుతున్నప్పుడు అనేకమైన విమర్శలు ఎదుర్కొంటున్న సందర్భంలో జైభీం సంస్థను స్థాపించానన్నారు. జైభీం సంస్థను నడిపించడానికి పెట్టే ఆర్థిక పరమైన సంపదను నాకెందుకులే అనుకొని వ్యాపారానికి పెట్టుకుని ఉంటే 10 సంవత్సరాల్లో నేను సంపన్న వర్గాల్లో ఒకరిగా గుర్తింపు పొంది చలమాన అయ్యేవాడిని. ఒక అట్టడుగు వర్గాల నుండి బయటకు వచ్చి సమాజంలో ప్రశ్నించే గొంతుకగా అదే అనగారిన వర్గాల కోసం తపనతో పోరాడుతూ నిలబడడం సామాన్య విషయమేమి కాదన్నారు. ఆర్థికంగా డబ్బున్న వాళ్ళు మాత్రమే సాధించే అటువంటి ఫలితాలను చూసి సంబరపడుతున్నామే తప్ప నా జాతి ప్రజల మేలు కోసం ఎవరేం చేస్తున్నామో మనస్సాక్షి గుర్తింపుగా చెప్పుకోవాలన్నారు. నా పోరాటం ఏదో ఒక రోజు గొప్ప విజయాన్ని అందిస్తుందనే ఏకైక సంకల్పంతో పేద ప్రజల పక్షాన్ని నిలబడుతున్నారు. జైభీం పత్రికా పోరాటాన్ని అభినందించిన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి భారతదేశానికి భారత రాజ్యాంగ పునాది లాంటిదని తన నివాసాన్ని పత్రికా సమావేశం నిలయంగా మార్చుకొని పార్లమెంట్ ఎన్నికల సమయంలో సుమారుగా నెల రోజుల పాటు భారత రాజ్యాంగ రక్షణ కోసం దేశ రాజకీయాలు కదిలించి ఉక్కిరి బిక్కిరి చేయడంలో ప్రధాన భూమిక పోషించి తెలుగుని దెబ్బ ఎంత గట్టిగా ఉంటుందో పార్లమెంట్ పునాదులు నిలబెట్టి క్రమంలో భారత రాజ్యాంగాన్ని గౌరవించే విధంగా దేశవ్యాప్తంగా అన్ని పార్టీల ప్రధాన నాయకులను ఆయత్తుపరుస్తూ భారత రాజ్యాంగం జపం పడే విధంగా బలమైన కంఠస్వరం వినిపించడంలో సామాన్య పౌరుడైన జైభీం సంస్థ అధినేతగా మేము రాసిన వార్తాపత్రికల సహకారం ముమ్మాటికి 100% కలదన్నారు. ధరణి దరిద్రాన్ని నిర్మించాలని ఒంటరి పోరాటం కొనసాగించింది కూడా జైభీం సంస్థే అన్నారు. నా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి చట్టాన్ని నిర్మించడంలో గత పాలకులు పరిపాలనలో కొనసాగించిన రాష్ట్ర రెవెన్యూ ఆగడాలను ఎండగట్టిన తీరును విస్ఫోటంగా పరిరక్షించి ధరణి చట్టాన్ని నిర్మూలిస్తూ భూభారతి చట్టం ఏర్పాటు చేయడంలో కీలక అంశాలను జైభీం సంస్థ ద్వారా ప్రచురించమన్నారు. గత పాలకులు విద్యా వ్యవస్థను వ్యక్తిగత వ్యాపారులకు వాడుకుంటూ యావత్ తెలంగాణ విద్యా వ్యవస్థను వ్యాపార రంగ వ్యవస్థలుగా మార్చిన తీరు పట్ల జైభీం సంస్థ ఒంటరి పోరాటం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తగినటువంటి సూచనలు చేయడంలో విద్యా వ్యవస్థపై అనర్గళమైన వ్యాసాలు రాసి ప్రభుత్వానికి సమాజానికి విద్యా వ్యవస్థ బాగోగు కోసం అంకితం చేయమన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ మహాయోధులైన తాజా మాజీ సీఎంలపై కామారెడ్డిలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ నిలిచింది కూడా రాజ్యాంగ రక్షణ కోసమే అన్నారు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికలో వారణాసి పార్లమెంట్ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ నిలిచినప్పుడు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్యాంగ ప్రమాద అంశాలను కోకొల్లగా భారతదేశానికి అందించమన్నారు. నేను ఒక్కరినే బాగుపడాలనుకునే స్వార్థం కనుక ఉన్నట్లయితే ఇంతగా శ్రమించాల్సిన అవసరం నాకు లేదన్నటువంటి ప్రధానంగా కూడా ఉన్నటువంటి సందర్భం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఆత్మగౌరవమే జైభీం ఆయుధంగా ఉన్నటువంటి జైభీం టీవీ సంబంధించిన కార్యకర్తల కార్యాలయం ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరి చరిత్ర కూడా ఇలా ఎవ్వరు కూడా చెప్పుకోరు. వీళ్ళందరూ త్యాగ ఫలితమే, ఈ మహనీయుల త్యాగ ఫలితమే జైభీం టీవీ ఆశయం మోస్తుంది. ఆ మహనీయుల త్యాగ ఫలితమే నిరంతరం 24/7గా మా ఆత్మగౌరవ నినాదంగా ఇలా మోస్తున్నామంటే దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. రాజకీయ స్వార్థాలతో వేల లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకొని
స్థిరపడ్డ నాయకులు తెలంగాణ అభివృద్ధిని పట్టింపు లేకుండా పరిపాలించి స్వార్థ ప్రయోజనాలకు పెంపొందిన అంశాల పట్ల అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కుసూటిగా వార్తలు రాసి అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా 2 సార్లు హత్య ప్రయత్నాలు ఎదుర్కొని జేబీఎం ఆఫీస్పై దాడులను ఎదుర్కొని ఎంతో ఓపికతో సమాజంలో నిలబడ్డ స్థితిగతులను జ్ఞాపకం చేసుకుంటున్నామన్నారు. తెగించి పోరాటం నేర్చుకున్నాక అసాంఘిక శక్తులు అగడాలకు భయపడేది లేదంటూ హెచ్చరించారు. జేబీ నినాదం అంబేద్కర్ ఆశయం ఆత్మగౌరవం భావించి ముందుకు సాగుతున్న నాకు తెలంగాణ ప్రజల ఆశీస్సులు అంబేద్కర్ వారసుల సహకారం తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. లక్ష్య స్థానాల్లో దాడులకు ఎదుర్కొంటున్న సందర్భంలో అంబేద్కర్ వారసుల సహకారం లభించకపోవడం మళ్ళీ మనోవేదన గురి చేసిందన్నారు. ఎన్ని ఆటుపోట్లైనా ఎదుర్కొని నిజాయితీగా నిలబడాలన్న బలమైన సంకల్పమే ధైర్యాన్నిస్తుందని వ్యక్తిగతంగా నాకు నేనే ధైర్యపరుచుకుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రక్షణ ఆశయాన్ని జేబీఎం సంస్థల రూపంలో ఎంతో కష్టంతో ఆర్థిక లేమితో మోస్తున్నామన్నారు. నిజమైన అంబేద్కర్ వారసులుగా గర్వంగా చెప్పుకునే ఏ సామాజిక వ్యక్తులైనా జేబీఎం సంస్థ కొంతమేరైనా తోచిన విధంగా ఆర్థిక రూపంలో సహాయపడగలిగితే నా వంతు సాయంగా భారత రాజ్యాంగ రక్షణ కోసం ముమ్మూరంగా స్వతహాగా పోరాటం చేయగలని హామీ ఇచ్చారు. మనకెందుకులేని పోనీలే అనుకుంటే పోయేది ఏమీ లేదు, కానీ అంబేద్కర్ ఆశయం మాత్రం నీరుగారే ప్రమాదం ఉందని మరొకసారి గుర్తు చేశారు. నిజమైన పోరాట స్ఫూర్తి గుండెలో ఉండి నిజాయితీగా పోరాటం చేస్తున్న నాకు ఏదో ఒక రోజు ఊహించని విజయం తప్పకుండా వర్తిస్తుందని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నా అన్నారు. జేబీఎం సంస్థను ఉన్నతమైన రీతిలో నడిపించడం కోసం సహాయాన్ని అందించగలిగిన వారు క్రింద తెలియజేసిన నెంబర్లకు తగిన విధంగా సహాయపడుతూ తోడ్పాటు అందించాలని కోరినారు. జేబీఎం బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్ నెంబర్ ICIC 020105556, IFC కోడ్ 000201, హన్మకొండ వరంగల్ ఫోన్ నెంబరు. ఇక్కడ ఉన్నటువంటి ఫోన్పే గూగుల్ పే నెంబరు 98664521377290451443 అనే నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆత్మగౌరవ నినాదాన్ని మోస్తున్నటువంటి క్రమంలో ఇలా మరింతగా ఇలా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇలా సపోర్ట్ కాదు కదా, ఇలా కనీసం మనం చూసేటువంటి ప్రయత్నం కూడా చేయలేకపోతున్నాం. కనీస నినాదాన్ని కూడా మనం 1-2 సార్లైనా ఒకనొక సందర్భంలో కూడా మనం అనలేకపోతున్నాము. ఇలా ఉన్నటువంటి అగ్రవర్ణాల మీద ఇలా ప్రశ్నించే గొంతుగా ఉన్నటువంటి నినాదాన్ని మొయ్యలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాము. ఇలా మోసేటువంటి పరిస్థితిలో ఇలా ఎవ్వరు కూడా ఇలా ఆదరించి అభిమానించేటువంటి ప్రయత్నం చేయకపోతే కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇలా డబ్బులే ప్రధానంగా అనుకుంటే ఇలా కోట్ల రూపాయల్లో సంపాదించేటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా జేబీఎం నినాదాన్ని, జేబీఎం ఆశయాన్ని, జేబీఎం బ్రాడ్కాస్టింగ్, జేబీఎం పేబ్యాక్ సొసైటీని ఇలా మీరు చేసి మీ ఆత్మగో నిలబెట్టుకున్న బాధ్యత కూడా ఉంది. ఇలా ఉన్నటువంటి నూతన సంవత్సరానికి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఇలా మెండుగా ఉన్నటువంటి సందర్భంలో, ఇలా విచ్చలవిడ తాగడానికి ఖర్చు పెట్టేటువంటి సందర్భంలో ఈ మహనీయుల ఆశయం కోసం ఇలా పేబ్యాక్ చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఇలా ఉద్యోగస్తులు కానీ, ఇలా ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ కానీ, ఇలా ఉన్నటువంటి యువత కానీ, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఈ నినాదాన్ని మొయ్యవలసిన బాధ్యత ఉంది. ఈ నినాదం మన అందరి గుండె చప్పుడుగా ఉన్నటువంటి నినాదం, మన అందరి ఆత్మగౌరవ నినాదం. ఈ నినాదాన్ని మనం మోసి రాబోయే రోజుల్లో రాజ్యాంగమే రక్షణగా, రాజ్యాంగ రక్షణలో ఇలా ఉన్నటువంటి ప్రభుత్వాలను ఏర్పాటు చేసే విధంగా ఈ నినాదం బలపడబోతుంది. ఇలా వచ్చేటువంటి ఎన్నికలో ఈ నినాదంతో పాటు రాజకీయంగా కూడా ఇలా ప్రతి ఒక్కరికి కూడా మేము ఉన్నామనే భరోసాను కల్పించేటువంటి ఏకైక నినాదం జేబీఎం నినాదం. ఈ నినాదాన్ని మనందరం కూడా మొయ్యవలసిన బాధ్యతతో పాటు మనందరం కూడా కాపాడుకున్న బాధ్యత కూడా మనం ఉందని నూతన సంవత్సర శుభ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది జేబీఎం నినాదంలో ఉన్నటువంటి ప్రధాన వార్తకు సంబంధించిన ప్రధాన వార్త.